హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ గోంగూర కర్రీ చేసే విధానం ఫ్రెండ్స్ మొత్తం చూడండి. లాంగ్ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. మొత్తం వీడియో మొత్తం చూడండి. అప్పుడు మీకు చాలా టేస్ట్ వచ్చింది. ఉప్పు కారం అన్నీ సరిపోయి చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. గోంగూర మిల్ మేకర్ కూర వండుతున్నాను. ఉల్లిపాయను పచ్చిమిర్చి అలాగే పసుపు వేసాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసి, చిన్న స్పూన్లు ఉంటాయి కదా మన దగ్గర, ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసాను. తర్వాత ఒక 5 చిన్న టమాటాలు పొండి తీసుకొని మిక్సీ పట్టాను. ఇవేమో చిన్నవి, ఒక 20 రూపాయలకి చిన్న కట్లు ఒక 5 వచ్చినాయి ఫ్రెండ్స్. 20 రూపాయలకి ఇది అయ్యింది. కానీ పులుపు మటుకు బాగుంది. మిల్ మేకర్ కూడా అంతే. ఇదిగోండి మిల్ మేకర్ కూడా దీంట్లో గోంగూర నానబెట్టాను, ఉడకబెట్టాను. ముందు ఉడకబెట్టి మిక్సీ వేసింది. ఇది ఉడకబెట్టి మిక్సీ వేసాను దీంట్లో. ఇక దీంట్లోనే నీళ్ళు పోసి మిల్ మేకర్ కూడా వేసి ఉడకనిచ్చాను. ఇక చూడండి అయిపోయింది. ఇక ఇదేంటంటే పిండి వేసి దాంట్లో ఈ నల్లగా ఉన్న గోంగూర అండి, మీరు వేరేగా అనుకోకండి. ఇదిగోండి ఇప్పుడు టమాటా కూడా ఉడికిన తర్వాత ఇక గోంగూర కూడా వేసి కొంచెం నీళ్ళు పోసి ఉడకనివ్వడమే. ఈ టమాటాలు మొత్తం నూనె పైకి తేలాలి. ఉడికితే నూనె కొంచెం పైకి తేలుతుంది. అప్పుడు మిల్ మేకర్ వేసి గోంగూర కూడా వేసి కలిపేయడమే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్. బి అశోక్ కుమార్ -J1M నా ఛానల్ పేరు. నాకు ఇంకో ఛానల్ ఉంది, K Sunita 4281. దాంట్లో టెంపుల్స్ వస్తాయి, దీంట్లో వంటలు వస్తాయి. దాంట్లో షార్ట్ వీడియోస్ ఏమో టెంపుల్సే పెడుతున్నాను. ఎందుకంటే వంటలు ఎప్పుడు చేసినాయే కానీ చెప్పి నేను టెంపుల్స్ మధ్యలో పెడతాను. దాంట్లో కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిండి వేయడమే. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇక అయిపోద్ది. ఈ తొందరగానే ఉడుకుతుంది, ఎందుకంటే పేస్ట్ చేసింది కదా. ఫుల్ మంటే పెట్టేసాను నేను, అంటే తొందరగా అవ్వాలని. ఎందుకంటే క్యారేజీ కట్టాలి కదా ఫ్రెండ్స్. మా వారికి క్యారేజీ కట్టాలని తొందరగా మార్నింగ్ డ్యూటీ అని చెప్పి మరి క్యారేజీలో కావాలి కాబట్టి నేను మిల్ మేకర్ కూర వండుతున్నాను. అందుకని ఫాస్ట్గా అవ్వడం కోసం ఫుల్గా పెట్టి దగ్గరుండి చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళీ మాడిపోతే దగ్గరుండి అయితే ఫుల్గా పెట్టుకోవచ్చు. కొంచెం మెల్లింగా చేసుకునే వాళ్ళు అయితే అటు ఫుల్ కాదు అటు తక్కువ కాదు, మధ్యలో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెడతాను. తొందరగా ఉడికిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మూత తీసి గోంగూర కూడా వేసాను. గోంగూర, కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇక ఉప్పు కారం వేయాలి. ఇప్పుడు వేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను వేసాను ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు, మరి ఫుల్గా పెట్టట్లా, తగ్గిస్తున్నా. ఎందుకంటే నీళ్ళు కూడా 1 గ్లాస్ పోసాను నేను, మళ్ళీ మాడిపోద్ది కదా. అందుకని మళ్ళీ చెప్తున్నా, వినండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ పెడతాను. నా ఛానల్ పేరు బి అశోక్ కుమార్ -J1M. ఫస్ట్ నేను చెప్తున్నా. ఫస్ట్ నూనె పోసాను. మూకిట్లో నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసి ముందు వేగనిన తర్వాత ఒక 5 చిన్న టమాటాలు తీసుకొని మిక్సీ పట్టి
అవి కూడా వేగిన తర్వాత వేసాను. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసాను. ఫస్ట్ అల్లం పేస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసాను. టమాటాలు వేగిన తర్వాత మిల్ మేకర్ వేసాను. మిల్ మేకర్ కూడా వేసిన తర్వాత కలిపి గోంగూర వేసి గోంగూర కూడా ఉడకపెట్టి పేస్ట్ చేశాను. అది కూడా వేసేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. అవి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1 స్పూన్ కారం వేసాను, కొత్తిమీర కరివేపాకు, అంతే ఫ్రెండ్స్. యమ్మీ కూర. ఎందుకంటే కార్తీక మాసం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినా ఇప్పుడు 10 రూపాయలు అని మిల్ మేకరు ప్యాకెట్స్ వస్తున్నాయి కదా. నేను ఒక 2 తీసుకొచ్చాను. అవి 10 రూపాయలు, 10 20 ఫ్రెండ్స్. ఆ ప్యాకెటు ఒకటి వేసాను. అవన్నీ ఉండవు, కొన్నే వస్తాయి. మాకైతే 2 పూటలకు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అన్నీ వేసాను కదా. కుదిరితే సాయంత్రం చపాతీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చపాతీలో కూడా బాగుంటుంది. కొంచెం మంది బిర్యానీ, ఇప్పుడు కార్తీక మాసం కదా, బిర్యానీ వండుకున్నప్పుడు కూడా మిల్ మేకర్ వేసుకుంటారు. బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా. నాకు ఎక్కువ మిల్ మేకర్ గోంగూరలో మిల్ మేకర్ వేయడమే ఇష్టం ఫ్రెండ్స్. కొంచెం మంది ఏంటంటే గసగసాలు జీడిపప్పులు అవి వేసి కూడా వేసుకుంటారు. అది నేను పన్నీర్లో అలా వేస్తాను. పన్నీర్లో గోంగూర పన్నీర్ ఎప్పుడు వండలేదు, కొంచెం మంది వండుతారు. ఇదిగోండి ఇప్పుడు మసాలా వేస్తాను. నేను చెప్పే కదా 2 నెలలు వస్తుంది నాకు అని చెప్పి ఆ మసాలానే నేను వేస్తాను ఫ్రెండ్స్. వేరే ఏమీ వేయను. బయటికి నేను ఎక్కువ వాడను, ఎప్పుడు అర్జెంట్ అయితే తప్ప. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నా. నేను ఎక్కువ వేయను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ మిరియాలు అవన్నీ కలిపి ఉంటుంది కదా, 1 స్పూనే వేసుకుంటాను. ఘాటు బాగుంటుంది. ఓన్ బయటికి తెచ్చుకుంది. ఇది కూడా నేను నా ఛానల్లో పెట్టాను, చూడండి. చివరిలో వేసుకోవడమే, ఒక 5 నిమిషాలు దించుతూ అనగా వేసుకొని కలుపుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర మిల్ మేకర్ కర్రీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. కానీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం మంది అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకోరు, మసాలా కూడా వేసుకోరు. ఆ 2 వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. బిర్యానీలో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలు బిర్యానీ బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటారు కదా, బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ కర్రీ వండుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. పన్నీర్ కూర అయినా పన్నీర్ కూరతో కూడా నేను పెట్టాను అంతకుముందు, అది కూడా వండి చూడండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ మూకుడు పెట్టుకోండి. మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి. నేనైతే ఒక 4-5 స్పూన్లు వేసాను. ఒక 2 ఉల్లిపాయలు కోసుకోండి, ఒక 4 పచ్చిమిరపకాయలు కోసుకొని వేసేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి మొత్తం ఏగనివ్వండి. ఏగనిచ్చిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అండి, అది మీ ఇష్టం. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు, ఏమవ్వదు, బాగానే ఉంటుంది. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మసాలా కర్రీ మిల్ మేకర్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత టమాటా మిక్సీ వేసే కదా, ఒక 5 చిన్న టమాటాలు పొండి మిక్సీ వేసుకొని వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా ఉడికిన తర్వాత మిల్ మేకరు నీళ్ళల్లో నేను అంటే కొంచెం మంది ఏంటంటే వేడి నీళ్ళు కాసుకొని దాంట్లో వేసేసుకుని, నేను అలా వేయను. నీళ్ళల్లోనే మిల్ మేకర్ వేసి తర్వాత మిల్ మేకర్ అన్ని పక్కకు తీసి సన్నీళ్ళు పోసి దాంట్లో చల్లారిన తర్వాత పిండేసి దీంట్లో వేసాను కూరలో. టమాటాలు వేసిన తర్వాత గోంగూర కూడా నేను ఉడకబెట్టి మిక్సీ వేసాను. ఒక 20 రూపాయలది సరిపోయింది. వేసి ఆ తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి ఆ తర్వాత 1 స్పూను ఏమో సాల్ట్ వేసాను, 1 స్పూను కారం వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి నేను ఇంట్లో చేసుకున్న మసాలా వేసాను. అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.